ఆగస్ట్ 28 రాఖీ పౌర్ణమి ప్లస్ చంద్రగ్రహణం. ఈ సమయంలోనే రాఖీ కట్టేయాలి, లేకపోతే కట్టుకున్న వారికి కట్టించుకున్న వాళ్ళకి గండం ముందుగానే తెలుసుకోండి. ఈసారి రాఖీ పౌర్ణమి చంద్రగ్రహణం భద్రముహూర్తంతో కలిసొచ్చింది కనుక ఈ సమయంలోపే రాఖీ కట్టేయాలి, లేదంటే గండం అసలు ఫలితం అనేది రానే రాదు. అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముల మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమకు, అనురాగానికి, ఆత్మీయతకు నిదర్శనం ఈ రాఖీ పండుగ. భారతదేశంలో వైభవంగా జరుపుకునే పండుగల్లో రక్షాబంధన్ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకుంది. ఒక అన్నా చెల్లెలు లేదా అక్క తమ్ముడు ఒకే రక్తం పంచుకు పుట్టకపోయినా వారి మధ్య ఉన్న బంధాన్ని రక్త సంబంధం కన్నా గొప్పగా నిలబెట్టే అద్భుతమైన వేడుక ఇది. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. చెల్లి తన అన్నకు లేదా తమ్ముడికి రాఖీ కడుతూ తన జీవితాంతం తోడుగా ఉంటూ రక్షణ కల్పించాలని మనసారా కోరుకుంటూ, అలాగే అన్న తన చెల్లికి ఎటువంటి కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని భరోసా ఇస్తాడు. ఒక చిన్న దారం పోగు అన్నా చెల్లెల మధ్య ఎప్పటికీ వీడని బలమైన బంధాన్ని ఏర్పరుస్తుంది. ఈ రక్షాబంధన్ పండుగను ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున అత్యంత సంతోషంగా జరుపుకోవటం మన సాంప్రదాయం. అయితే ఈ సంవత్సరం రాఖీ పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే ఈసారి రాఖీ పౌర్ణమి అనేది అటు చంద్రగ్రహణం ఇటు భద్రముహూర్తంతో కలిసొచ్చింది. కాబట్టి ఈ సమయంలో అంటే ఎప్పుడు పడితే అప్పుడు రాఖీ అస్సలు కట్టకూడదు. ఈసారి ఎటువంటి గండాలు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఏ సమయంలో రాఖీ కట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈసారి మనకు శ్రావణ పౌర్ణమి తిథి అనేది 2 రోజుల పాటు ఉంది. ఈసారి శ్రావణ పౌర్ణమి ఆగస్టు 27వ తేదీ గురువారం ఉదయం 9:08 ప్రారంభమై ఆగస్టు 28వ తేదీ శుక్రవారం ఉదయం 8:48 వరకు ఉంటుంది. మామూలుగా అయితే ఏ రోజైతే రాత్రిపూట పౌర్ణమి తిథి ఉంటుందో ఆ రోజునే పండుగ జరుపుకోవాలి. కాబట్టి మనం 27వ తేదీనే రాఖీ పౌర్ణమిని జరుపుకోవాలి. ఇక్కడే మనకు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. అదేంటంటే ఆగస్టు 27వ తేదీన భద్రముహూర్తం ఉంది. అది కూడా కొద్దిసేపు కాదు, ఆ రోజంతా అనగా ఉదయం 9:08 నుండి రాత్రి 9:32 వరకు ఈ భద్రముహూర్తం కొనసాగుతూనే ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం భద్రముహూర్తం అనేది శుభకార్యాలకు, ముఖ్యంగా రాఖీ కట్టే కార్యక్రమానికి అత్యంత అశుభకరమైన సమయం. శుభకార్యాలు భద్రముహూర్తంలో చేస్తే అశుభం కలుగుతుందని బ్రహ్మదేవుడు శాపం పెట్టాడు. భద్రముహూర్తంలోనే రావణుడికి అతని సోదరి రాఖీ కట్టడం వల్ల లంకాధిపతి నాశనమయ్యాడు. అందుకే ఈ భద్రముహూర్తంలో ఏ శుభకార్యం చేయరు. భద్రముహూర్తంలో రాఖీ ముహూర్తంలో రాఖీ కట్టడం నిషిద్ధం. అసలు ఎవరు ఈ భద్రమాత అని చాలామందికి సందేహం రావచ్చు. మన హిందూ పురాణాల ప్రకారం సూర్యదేవుడి కుమార్తె భద్రమాత. ఈవిడ ఛాయాదేవికి జన్మనిచ్చింది. అంటే శనిదేవుడికి ఈ భద్రమాత సోదరి. ఈమె ఆకారం చాలా భయంకరంగా ఉంటుంది. ఈమె అత్యంత నల్లగా పొడవైన జుట్టుతో, అత్యంత పొడవైన దంతాలతో ఉంటుంది. ఈమె శనిదేవుడి సోదరి. శని ప్రభావం కఠినంగా ఉంటుంది. అలాగే భద్రమాత కూడా స్వభావరీత్యా కఠినంగా ఉంటుంది. వీరి స్వభావాన్ని నియంత్రించేందుకు బ్రహ్మ తన పంచాంగంలో విశీకరణానికి స్థానం కల్పించాడు. భద్రమాత 3 లోకాల్లో ఉంటారని చెప్తున్నారు. తాను నిత్యం 3 లోకాల్లో సంచరిస్తూ ఉంటుంది. భద్ర ఎక్కడుంటే అక్కడ శుభకార్యాలు అనేవి అస్సలు జరగవు. అందుకే భద్రకాలంలో శుభకార్యాలను వాయిదా వేస్తారు. ఎందుకంటే ఈ సమయంలో ఏం చేసినా ఫలితం వ్యతిరేకంగా వస్తుంది. ఈసారి ఆగస్టు 27న ఈ భద్రమాత భూలోకంలో ఉంటుంది. కనుక ఇందాక మనం చెప్పుకున్న టైంలో పొర్రపాటును కూడా రాఖీ కట్టకూడదు. కాబట్టి ఈ భద్రముహూర్తంలో పొర్రపాటును కూడా రాఖీ కట్టకూడదు. ఎవరైనా సరే ఏమీ కాదులే అని భద్రం కాలంలో రాఖీ కడితే అది కట్టిన సోదరికి మరియు దాన్ని కట్టించుకున్న సోదరుడికి కూడా తీవ్రమైన గండాలు ఏర్పడతాయి. అలాగే ఊహించని కష్టాలు పాలవుతారని మన ధర్మశాస్త్రాల్లో చాలా స్పష్టంగా వివరించబడింది. అందుకే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ పొర్రపాటును కూడా 27వ తేదీన ఈ భద్రముహూర్తంలో ఉన్న సమయంలో రాఖీ అస్సలు కట్టకూడదు. పోనీ భద్రముహూర్తం వచ్చిన తర్వాత మిగిలిన పౌర్ణమితో రాఖీ కట్టుకోవచ్చు కదా అని మీకు సందేహం రావచ్చు. అంటే 27వ తేదీ రాత్రి 9:32 మధ్య నుండి 28వ తేదీ ఉదయం 9:48 వరకు పౌర్ణమి ఉంటుంది కదా, అప్పుడు కట్టొచ్చా అని అడిగితే ఖచ్చితంగా కట్టుకోవచ్చు.
కానీ రాత్రి సమయంలో రాఖీ కట్టడం అనేది అంత శుభకరం కాదు. మన సాంప్రదాయం ప్రకారం పగటిపూట సూర్యోదయ సమయంలో జరుపుకునే పండగలే పవిత్రమైనవి. రాత్రివేళ అది భోజనాలు చేసి పడుకునే సమయంలో రాఖీ కట్టడం వల్ల సానుకూల ఫలితాలు రావు. కాబట్టి ఈరోజు అంటే ఆగస్టు 27 గురువారం రాత్రిని కూడా రాఖీ కట్టకుండా వదిలేయడం చాలా మంచిది. ఇక రాఖీ కట్టడానికి అసలైన శుభ సమయం ఏమిటంటే ఆగస్టు 28వ తేదీ సూర్యోదయం నుండి ఉదయం 9:48 లోపు మాత్రమే రాఖీ కట్టాలి. ఈరోజు సూర్యోదయ సమయం ఉదయం 5:05 కనుక 28వ తేదీ శుక్రవారం ఉదయం 5:05 నుండి ఉదయం 9:48 వరకు ఉన్న కాలమే రాఖీ కట్టడానికి అత్యంత శుభప్రదమైన శ్రేష్టమైన సమయం. కనుక అందరూ ఈ శుభ సమయంలోనే రాఖీ కట్టాలి. ఈ సమయంలో రాఖీ కడితే సోదరీ సోదరుల మధ్య ఎలాంటి గొడవలు లేకుండా జీవితాంతం ఒకరినొకరు తోడుగా ఉంటూ జీవిస్తారు. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అదేమిటంటే ఈరోజు అంటే ఆగస్టు 28వ తేదీన పౌర్ణమి నాడు చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది. అంటే ఆ రోజు ఉదయం 6:54 మొదలయ్యి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. మరి గ్రహణ సమయంలో రాఖీ కట్టవచ్చా అన్న భయం లేదా అనుమానం అందరికీ కలుగుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ గ్రహణ సమయంలో మనకు చంద్రుడు కనిపిస్తాడా? పగటిపూట కావడంతో సూర్యుడి వెలుగులో ఖచ్చితంగా చంద్రుడు మనకు కనిపించడు. కాబట్టి ఈ గ్రహణం కూడా మన భారతదేశంలో మనకెక్కడా కనిపించదు. శాస్త్రాల ప్రకారం మన కంటికి కనిపించని గ్రహానికి ఎటువంటి సూతకాలం కానీ గ్రహణ దోషం కానీ ఏమాత్రం వర్తించదు. కనుక ఈ గ్రహణం వల్ల మనకు రాఖీ కట్టే సమయానికి ఎలాంటి నెగిటివ్ ఎఫెక్ట్ పడదు. కాబట్టి గ్రహణం గురించి ఎలాంటి భయాలు అపోహలు మనసులో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పిన సమయమే రాఖీ కట్టడానికి అత్యంత శుభ సమయం. అందరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అంటే ఆగస్టు 28వ తేదీ శుక్రవారం ఉదయం 5:05 నుండి 9:48 వరకు ఉన్న టైంలోనే ప్రతి ఒక్కరూ తమ సోదరులకు రాఖీ కట్టండి. ఇదే రాఖీ కట్టడానికి అసలైన దోషరహితమైన శుభముహూర్తం. ఇక ఉదయం 9:48 తర్వాత పౌర్ణం వెళ్ళిపోతుంది. కనుక ఆ తర్వాత మీరు రాఖీ కట్టినా కూడా పండుగ ఫలితమైతే మీకు పూర్తిగా రాదు. అందువల్ల ఎవరైతే రాఖీ కట్టాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా ఈ శుభ సమయంలోనే మీ అన్నాదమ్ములకు ప్రేమతో రాఖీ కట్టి వారి ఆశీస్సులు పొంది జీవితాంతం ఒకరినొకరు తోడుగా ఉంటూ అన్ని శుభ ఫలితాలను పొంది ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి. రాఖీ కట్టేటప్పుడు కట్టేవాళ్ళు కానీ కట్టించుకునేవాళ్ళు కానీ ఒక శ్లోకం చదువుకుంటే సంవత్సరం పాటు అద్భుతంగా విష్ణుమూర్తి శక్తి మిమ్మల్ని కాపాడుతుంది. మరి ఆ శ్లోకం ఏమిటంటే తేనబొద్దో బలిరాజా దానవేంద్రో మహాబల తేనత్వమభి పద్నామి రక్ష మాచల మాచల. ఈ శ్లోకం అర్థం ఏంటంటే బలిచక్రవర్తి అనే గొప్ప రాజుండేవాడు. ఆయన గొప్ప దాత. ఆయన దగ్గరకు విష్ణుమూర్తి వామన రూపంలో వెళ్ళి 3 అడుగుల స్థలాన్ని దానమడిగి వామన రూపంలో బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేస్తాడు. అలా వామన రూపంలో బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేసినటువంటి ఆ శక్తి మొత్తం కూడా రక్షారూపంలో కడుతున్నారు. ఈ శక్తి సంవత్సరం పాటు మనల్ని రక్షించాలి, స్థిరంగా మనల్ని కాపాడాలి అని చెప్పడమే ఈ శ్లోకంలోని అర్థం. కాబట్టి రాఖీ కట్టినప్పుడు తప్పక ఈ శ్లోకం చదువుకోండి. ఒకవేళ ఈ శ్లోకం చదవడం మీకు కాకపోతే రాఖీ కట్టేటప్పుడు ఓం వామన రూపాయ మహావిష్ణవే నమః అనే మంత్రాన్ని అనుకుంటూ రాఖీ కట్టండి. రక్షాబంధనం రోజు మీ చెల్లెలు గాని అక్క గాని రాఖీ కట్టాక బహుమతిగా ఇవ్వాలనుకుంటే ఏదైనా చిన్న బంగారం వస్తువు ఇవ్వండి. మొదటి ప్రాధాన్యత బంగారానికి ఇవ్వాలి. తర్వాత ధనం ఇవ్వవచ్చు, లేదా వస్త్రాలు ఇవ్వవచ్చు, అంటే చీర పెట్టవచ్చు. ఇలా మీ స్తోమతను బట్టి బంగారం కానీ డబ్బులు కానీ లేదా చీరను కానీ ఇవ్వాలి. కానీ పొర్రపాటును కూడా వెండి లేదా వెండి వస్తువులను అంటే వెండి కుంకుమ, భరణి, వెండి పట్టీలు, వెండి గ్లాసులు, వెండి ప్లేట్లు ఇలాంటివి ఏవి కూడా ఇవ్వకూడదు. తెలియక వెండి వస్తువులనిస్తే సోదర సోదరీమణుల మధ్య విభేదాలొస్తాయి. మంచిది కాదరిష్టం కనుక ఓపికున్నవారు బంగారం ఇవ్వండి, లేదా ధనం ఇవ్వండి, లేదా పసుపు కుంకుమలు పెట్టి చేరుకునివ్వండి. ఆ చీరల్లో కూడా నలుపు, నీలం రంగులో ఉండే చీరలు కానీ జాకెట్ ముక్కలు కానీ ఇవ్వకూడదు. అంచు ఉన్న చీర మాత్రమే కొనివ్వండి. ఎందుకంటే
అంచు ఉన్న వస్త్రం ఇస్తే ఇచ్చిన వారికి మరియు తీసుకున్న వారికి ఇద్దరికీ కూడా ఆయుష్ కలుగుతుంది. అలాగే చీరలిచ్చేటప్పుడు ఎడమ భుజం మీద కండువా వేసుకునివ్వండి. ఎడమ భుజం మీద కండువ లేకుండా ఎప్పుడూ కూడా వస్త్రదానం చేయకూడదు. కాబట్టి రాఖీ పౌర్ణమి రోజు వెండి వస్తువులను, నల్ల రంగు బట్టలను, నీలం రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బహుమతిగా ఇవ్వవద్దు. కాబట్టి మేము చెప్పిన విధంగా అందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకుని జాగ్రత్తపడి మేము చెప్పిన సమయంలో మీ కుటుంబంతో రాఖీ పండుగ జరుపుకుని సుఖ సంతోషాలతో హాయిగా జీవించండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.